హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం మార్చ్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. ఆల్రెడీ సెపరేట్ వీడియో కరెంట్ అఫైర్స్ మీద అప్లోడ్ చేయడం జరిగింది. ఏమన్నా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ క్విజ్ వీడియో చూడండి, అప్పుడు మీకు రివిజన్ పర్పస్ కింద యూజ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. 105 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? 105వ జాతీయ కాంగ్రెస్ సదస్సు అనేది మనకి ఏ సిటీలో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎక్కడ జరుగుతుందంటే ఇంపాల్, మణిపూర్. ఓకే, 105వ జాతీయ కాంగ్రెస్ అనేది మనకి ఇంపాల్, మణిపూర్ లో జరుగుతుంది. సో నెక్స్ట్ జరగబోయే అంటే 106 ఎడిషన్ ఆఫ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ విచ్ సిటీ? 106వ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరగబోతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో భోపాల్, మధ్యప్రదేశ్. ఓకే, 106 వచ్చి మనకి భోపాల్, మధ్యప్రదేశ్ లో జరగబోతుంది. 105వది ఇంపాల్, మణిపూర్ లో ఆల్రెడీ జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ టు సెటప్ ఏ ప్లాస్టిక్ పార్క్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ప్లాస్టిక్ పార్క్ ను అప్రూవ్ చేయడం జరిగింది. అది ఏ స్టేట్ లో? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చి మనకి జార్ఖండ్ స్టేట్. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్ట్స్ ఇండియాస్ జీడీపీ గ్రోత్ రేట్ ఫర్ ద 2018-19 ఇయర్. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం భారతదేశ వృద్ధి రేట్ అనేది 2018-19 సంవత్సరానికి ఎంత ఉంటుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చి 7.3%. ఓకే, ఫర్ ద 2018-19 ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం. నెక్స్ట్, నేషనల్ కాన్క్లేవ్ ఆన్ మైన్స్ అండ్ మినరల్స్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? ఓకే, సో కాన్క్లేవ్స్ అండ్ మైన్స్ మీద జాతీయ సదస్సు అనేది మనకి ఏ సిటీలో జరుగుతుంది? నేషనల్ కాన్క్లేవ్ ఆన్ మైన్స్ అండ్ మినరల్స్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. Who has been elected as the German Chancellor for the 4th time? ఓకే, 4వసారి జర్మన్ ఛాన్సలర్ గా ఎన్నికైంది ఎవరు? జర్మన్ ఛాన్సలర్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ వచ్చి మనకి యాంజెలా మెర్కెల్. నెక్స్ట్, విచ్ సిటీ హ్యాస్ బీన్ రేటెడ్ ద వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే మనకి అత్యంత నివాసయోగ్యంగా ఉన్న సిటీ అనేది ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ వియన్నా. నెక్స్ట్, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇనాగ్రేట్స్ వరల్డ్ హిందీ సెక్రటేరియట్ ఇన్ విచ్ ప్లేస్? మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు వరల్డ్ హిందీ సెక్రటేరియట్ అనేది ప్రారంభించారు. అది ఎక్కడ? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎక్కడ అంటే మనకి పోర్ట్ లూయిస్, మారిషియస్. ఓకే, పోర్ట్ లూయిస్, మారిషియస్. నెక్స్ట్, నేషనల్ వర్క్ షాప్ ఆన్ పోషన్ అభియాన్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఓకే, సో రీసెంట్ గా పోషన్ అభియాన్ మీద నేషనల్ వర్క్ షాప్ అనేది జరిగింది. అది ఎక్కడ జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ అనౌన్స్ న్యూ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఇన్ విచ్ ప్లేస్? రీసెంట్ గా యాక్సిస్ బ్యాంక్ అనేది మనకి ఫారిన్ లో ఒక రిప్రజెంటేటివ్ ఆఫీస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎక్కడ? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ షార్జా. నెక్స్ట్, బెల్ కమిషన్స్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ కిషన్ గంగా హైడ్రో ప్రాజెక్ట్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్ గా భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంది కదా, సో ఇది కిషన్ గంగా హైడ్రో ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎక్కడ, ఏ స్టేట్ లో? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఏ స్టేట్ అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, హూ ఇస్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వివో ఇండియా? మనకి మొబైల్ కంపెనీ అయిన వివో ఇండియా ఉంది కదా, దీనికి కొత్తగా అపాయింట్ అయిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరంటే ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్. నెక్స్ట్, వరుణ బిlateral maritime exercise is held between which two countries? వరుణ అనేది ఒక ఎక్సర్సైజ్ నేమ్. ఇది ఏ రెండు దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో మన ఇండియా మరియు ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ అన్నమాట. ఓకే, ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య జరిగే ఎక్సర్సైజ్ ఈ వరుణ. నెక్స్ట్, ఇరానీ ట్రోఫీ విన్నర్. ఓకే, సో రీసెంట్ గా జరిగిన ఇరానీ ట్రోఫీ, క్రికెట్ కి సంబంధించిన ట్రోఫీ, దీని యొక్క విన్నర్ ఎవరు? సో ఇరానీ ట్రోఫీ విన్నర్ ఎవరు అంటే లెట్స్ సీ ద ఆన్సర్, విదర్భ క్రికెట్ టీమ్. ఓకే, సో విదర్భ క్రికెట్ టీం వచ్చి మనకి ఇరానీ ట్రోఫీ యొక్క విన్నర్. ఈ ఇరానీ ట్రోఫీ యొక్క రన్నర్ ఎవరు అనేది మీకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి.
ఓకే, సో అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.